కావలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విండో కంపోస్ట్ విధానం ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసి వాటిని అమ్మకాలు చేపట్టినట్లు కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు 20 టన్నుల తడి చెత్తను విండో కంపోస్ట్ విధానం ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సేంద్రియ ఎరువులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పూల మొక్కలు, కూరగాయ చెట్లతో పాటు ఇతర వాటికి ఈ సేంద్రియ ఎరువులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. రైతులకు బల్క్గా పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. కావలి పురపాలక సంఘంలో చెత్తపై సమరం కార్యక్రమంలో మనము మరో ముందడుగు వేయగలిగాం. కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ తడి చెత్త నుంచి మనము మన ట్రంక్ రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్లో విండో కంపోస్టింగ్ విధానం ద్వారా ఎరువు తయారు చేసే యంత్రాలు కూడా తీసుకొచ్చి మనం ప్రారంభించుకోవడం జరిగింది. సో వీటి ద్వారా డైలీ మనకి దాదాపు 20 టన్నుల వరకు తడి చెత్తని మనం ప్రాసెసింగ్ చేసి ఎరువుగా తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఆ ఎరువంతా కూడా వాడుకోవడానికి అందుబాటులోకి వచ్చింది. దీన్ని మనము 300 గ్రాముల ప్యాకెట్లు, హాఫ్ కేజీ ప్యాకెట్స్, 1 కేజీ ప్యాకెట్స్, 50 కేజీ ప్యాకెట్స్ రూపంలో ప్రజలందరికీ కూడా అమ్మటానికి మన రైతు బజార్, ట్రంక్ రోడ్లో ఉన్న రైతు బజార్ దగ్గర కావలి పురపాలక సంఘం తరపున ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది చాలా నాణ్యమైన ఎరువు. మనము ఇంట్లో పెంచుకునే మొక్కలకు కానీ, పెరట్లో పెంచుకునే కూరగాయలకు కానీ, పూల మొక్కలకు కానీ వీటన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలానే రైతులు కూడా ఎవరికైనా కావాలంటే మనము టన్నుల రూపంలో కూడా అమ్మటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకి ఈ తడి చెత్త నుంచి వేరు చేసి తయారు చేసిన ఎరువు చాలా పోషకాలు కలిగి ఉన్నటువంటి ఎరువు కాబట్టి ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ, ఎలాంటి కెమికల్స్ కానీ లేని ఎరువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ప్రజలు కూడా మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తని, ఈ తడి చెత్త అంతా కూడా వేరు చేసుకొని ఎరువుగా తయారు చేసుకుంటే అది లాభదాయకమైన వనరుగా కూడా మీరు మార్చుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విషయంలో ప్రజలందరూ కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.